బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా తొలి రోజు ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల రేంజ్ గ్రాస్ బుకింగ్స్ ను, తమిళనాడులో 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను, వరల్డ్ వైడ్ గా 20 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు తమిళనాడులో ప్రెజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే మంచి కలెక్షన్లతోనే ఓపెన్ అయిందని చెప్పవచ్చు. టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఎక్సలెంట్ ఆక్యుపెన్సీతోనే సినిమా రన్ అవుతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఎలాంటి ట్రెండ్ ను చూపెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాక్ మిక్స్డ్ గానే ఉన్నా కానీ ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తమిళనాడులో మొదటి రోజు సినిమా 15 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.5 కోట్ల వరకు కలెక్షన్లు వెళ్లే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక కర్ణాటకలో రిలీజ్ లేకపోవడంతో హిందీలో లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా కేరళలో ఓకే అనిపించే రేంజ్ లో ఓపెన్ అవ్వగా ఓవర్సీస్ లో మాత్రం ఇండియాలో కన్నా బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్ గా తొలి రోజు సినిమా ముందు ఎస్టిమేట్ వేసుకున్నట్లుగానే 36 నుండి 40 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మిక్స్డ్ టాక్ పెద్దగా లేకపోతే ఈవినింగ్ అండ్ నైట్ షోలో మంచి గ్రోత్ ను కనుక చూపెడితే 40 కోట్లు ఆపైన కలెక్షన్లను సినిమా తొలి రోజు సాధించవచ్చు. ఇక డే 1 ఎండ్ అయ్యే సమయానికి బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.